నమస్తే, వెల్కమ్ టు జీనస్ గ్లోబల్. నేను మీ గణేష్. రైతుల చుట్టూ స్థానిక సమరం. గ్రామాల్లో మెజారిటీ ఓటర్లు అన్నదాతలు ఏమంటారు ఎక్కువ. లోకల్ పోర్లో గెలిపే లక్ష్యంగా ముందస్తు చర్యలు. రైతులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైన పార్టీ నేతలు. వారి పోగడతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు. అప్పటికి 8 లక్షల రైతులకు 12,000 కోట్ల రుణాలు మంజూరు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసే పనిలో బిజీగా బ్యాంకర్లట. ఇక తమకు ఓటేస్తే రుణమాఫీ, కొత్త రుణాలు ఇప్పిస్తామంటూ ప్రచారం. లోన్ల జారీ ఎలాంటి షరతులు పెట్టద్దంటూ బ్యాంకులకు విజ్ఞప్తులు. అవసరమైతే వారికి షూరిటీ ఇస్తామని వేడుకోరు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. ఇక ఏం లేదు, ఈ చోటపోట నాయకుల పని ఏంటంటే ఇక బయలు వెళ్ళాలి. నలుగురిని ఆయన రోడ్డు మీద తిరిగే ఒక బ్యాచ్ని పట్టుకొని పోవాలి, తెల్లంగీరు వేయాలి, పల్లెటూళ్ళ పూట పోవాలి. పోయి ఏం లేదు, ఇక ఇంటింటికి తిరగాలి. సర్పంచ్ పోటీ చేస్తానా, నీ ఓటు నాకే ఇవ్వాలి. ఇదే ఇక ఏదో రకంగా మొత్తానికైతే వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను, రైతు ఆత్మీయ భరోసాలని పేరెక్కిస్తాను, నీకు మొత్తానికైతే ఈ వచ్చే రుణమాఫీ చేపిస్తాను, బ్యాంకుల రుణం కొత్త రుణం ఇప్పిస్తాను, ఏదో రకంగా అయితే మొత్తానికైతే ప్రజలను మభ్యపెట్టాలి. గద్దె మీద కూర్చోవాలి. లేదంటే ఓ కోటరు ఇస్తాను, ఓటుకు 500 ఇస్తాను, ఏదో రకంగా మొత్తానికైతే గద్దె మీద కూర్చోవాలి. గద్దె మీద కూర్చొని 4 కాంట్రాక్టులు పట్టుకోవాలి. 1 కోటో 2 కోట్లు సంపాదించుకోవాలి, దిగాలి. ఇప్పటి వ్యవస్థ, సర్పంచ్ వ్యవస్థకి ఇట్లా అయింది. ఏం లేదు, వెనకడో శాస్త్రం ఉండదు దీనికి. ఈ ఓడెక్కేదాకా ఓడమల్లప్ప అనేటోళ్ళట, ఓడ దిగినాక బోడమల్లప్ప అనే శాస్త్రం ఉండేది. గట్ల ఇప్పటి వ్యవహార శైలి, సర్పంచ్ వ్యవహార శైలి గిట్లున్నది. ఎందుకంటే ప్రజలారా, ఎక్కువ మొత్తంలో పని చేసేటోని మీరు అనుకోవాలి. యువత రావాలి సర్పంచ్లకు. ఈ మాయ మాటలు చెప్పి గారడి మాటలు చెప్పేటోళ్ళని మీరు ఎన్నుకున్నారు అనుకో, ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన శాస్త్రం ఏమైతే ఉందో, ఓడెక్కేదాకా ఓడమల్లప్ప, ఓడ దిగినాక బోడమల్లప్ప అంటారు. కథం ఇక మీ గ్రామాలు డ్రైనేజీలు అస్తవ్యస్తం అయిపోతాయి, రోడ్లు అస్తవ్యస్తం అయిపోతాయి, స్ట్రీట్ లైట్లు గానే ఉంటాయి. మీరు ఎప్పుడు బురదలోంచి నడుచుకుంటూ పోయే ప్రయత్నమే జరుగుతుంది. మీ గ్రామాలు గానే ఉంటాయి. ఆదర్శ గ్రామ పంచాయతీ అయితే ఎన్నడూ కాదు. మొత్తానికైతే ఓటుకు నోటు తీసుకోకుండా గెలిపించే ప్రయత్నం చేయాలి సర్పంచ్లను. మెజారిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మంచి పనిచేసే క్యాండిడేట్లను ఎన్నుకుంటే గ్రామాలు డెవలప్ అవుతాయి.